సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయలతో చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం. అందులో మెయిన్‌గా పచ్చళ్ళు. అలాంటి పచ్చళ్ళ కేటగిరీలోకి వస్తుంది ఈ మామిడికాయ తురుము పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించుకొని, ఈ పచ్చడి కలుపుకొని అలా ముద్దలు తింటూ ఉంటే ఆహా! అని అనాల్సిందే. అంత బావుంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా పుల్లటి 2 మామిడికాయల్ని తీసుకొని కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలి. ఆవాలు ఎప్పుడైతే చిటపెట్టలాడి కమ్మటి వాసన వస్తాయో మెంతుల నుంచి దాన్ని మిశ్రమాన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఈలోపు మనం తొక్కు తీసుకొని మామిడికాయల్ని ఆరిపోయి ఉంటాయి కాబట్టి తడారిపోయి ఉంటాయి కాబట్టి మొత్తం తురుముకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నని తరుగైతే చాలా బాగుంటుంది ఈ పచ్చడికి. పెద్దగా తరుక్కున్న మీ ఇష్టం. దీన్ని మనం పచ్చడి జాడీలోకి కానీ మనం పెట్టుకోవాలనుకుంటున్న పచ్చడి గిన్నెలోకి కానీ తీసుకొని ఈలోపు ఆవాలు మెంతుల్ని పొడి పట్టుకోవాలి. మరీ బరగ్గా పట్టుకోకూడదు, స్మూత్గా పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలోకి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము, 1 చిటికెడంత పసుపు, మనం మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతుల పొడిని 2 స్పూన్లు వేసుకొని అన్ని వైపులా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ ఆవాల మెంతుల పొడి అన్ని వైపులా కలిస్తేనే పచ్చడి రుచిగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి దాంట్లో 10 స్పూన్ల ఆయిల్ వరకు పడుతుందండి పచ్చడికి. తర్వాత అందులో ఆయిల్ మరిగిన తర్వాత జావాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు నేను 2 ఒలుచుకొని వేసుకున్నాను. మీరు కూడా వేసుకోవచ్చు మీ రుచికి సరిపడా, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత అందులో కాస్త ఇంగువాని వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మనకి పోపు అయితే వేగిపోయింది కాబట్టి ఈ వేగిపోయిన పోపుని ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలో పూర్తిగా కలుపుకోవాలి. అన్ని వైపులా కలిసేలా కలుపుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ తురుము పచ్చడిని రోటీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి.